తెలంగాణలో మాట్లాడుతుంటే వీడు ఎక్కడ పుట్టాడు, అక్కడ పుట్టాడా, ఇక్కడ పుట్టాడా అనే కన్ఫ్యూజన్లు చాలా మంది ఉన్నారు. పక్కూరు నుంచి మా ఊరు వచ్చి పెళ్లి పందిట్లో వచ్చి పెళ్లి కూతురు లేకపోతారంట. అంటే ఏ ప్రాంతంలో పుట్టాను అనే దానికంటే ఆ బాధ కంటే మా నాన్నగారు ఒక సోల్జర్ అయ్యి ఉండి దేశం కోసం పనిచేసినప్పుడు ఏ రోజు ఏ ప్రాంతం కోసం నేను పనిచేస్తున్నాను, ఏ కులం కోసం పనిచేస్తున్నాను అని ఎప్పుడు ఆలోచించలేదు. ఈరోజు మాటలన్నీ ఒక సైనికుడి కొడుగ్గా, సోల్జర్ కొడుగ్గా వింటుంటే చాలా బాధేస్తుంది. బార్డర్లో అక్కడ దేశం కోసం, దేశ ప్రజల కోసం పోరాడుతున్న సైనికులందరూ ఇలాంటి విషయాలు న్యూస్లో చూసి ఏం ఫీల్ అవుతారా అనేది ఏ రోజు ఒక్క పౌరుడు కూడా ఆలోచించడా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే ప్రతి దేశ పౌరుడు ఆలోచించాల్సిన విషయం. లేదంటే చెప్పండి, అక్కడి నుంచి ఆ బార్డర్ నుంచి సైనికులను వెనక్కి వచ్చేయమని చెప్దాం. మా లాంటి యూత్ ఎప్పుడు ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, ఒక్కడుగా ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు జెన్జీ. ఇప్పుడు చదివిన రెజల్యూషన్కి ఐ సెకండ్ ద సేమ్ సార్. థ్యాంక్ యూ.